తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై రామరాజ్యం అనే సంస్థ ప్రతినిధులు ఇటీవల దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా రామరాజ్య స్థాపనకు కృషి చేయడం లేదంటూ దూషణలు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే చిలుకూరి ఆలయం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు నార్త్ అటు సౌత్లో అనేక స్టేట్స్ నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి ఆయన్ని దర్శించుకుంటారు. చిలుకూరు బాలాజీ ఆలయానికి వంశపారపర్యంగా అర్చకుడిగా వ్యవహరిస్తున్న రంగరాజన్ ధార్మిక వ్యవహారాలపై తరచూ స్పందిస్తూ ఉంటారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారన్నాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సనాతన హిందూ బోర్డు ఏర్పాటు డిమాండ్కు ఆయన పూర్తి మద్దతు ఇచ్చారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం పేరుతో హిందూ ధర్మంపై జరిగే దాడులను ఖండిస్తూ ఉంటారు. అయితే శుక్రవారం వీరరాఘవరెడ్డి 20 మంది రామరాజ్య సభ్యులతో కలిసి చిలుకూరుకు వచ్చారు. నేరుగా బాలాజీ ఆలయ ప్రాంగణంలోని రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రామరాజ్య స్థాపనకు సహకరించాలని, ఉగాదిలో నేను ఏర్పాటు చేయాలనుకుంటున్న రామరాజ్య సైన్యానికి ఆర్థిక సహాయం చేయాలని, చిలుకూరు ఆలయాన్ని నాకు అప్పగించాలంటూ రంగరాజన్ను బెదిరించారు. ఇది జరగని పక్షంలో మీ అంతు చూస్తామంటూ హెచ్చరించారు. దానికి రంగరాజన్ తీవ్రంగా స్పందించారు. తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని, అడ్డదారిలో ఎవరికీ సహకరించేది లేదని తేల్చి చెప్పారాయన. దీంతో వీరరాఘవరెడ్డి ఆయనపై చేయి చేసుకున్నారు. రంగరాజన్ను ఒక మూలన కూర్చోబెట్టి తనకు వచ్చిన శ్లోకాలు పద్యాలు వల్లిస్తూ ఐపీసీ సిఆర్పీసీలోని పలు సెక్షన్ల గురించి మాట్లాడాడు వీరరాఘవరెడ్డి. ఇటు పంతుల్ని దూషించారు. నీకేం తెలుసు, నీకేం తెలియదు, అన్నీ తెలిసినట్టు ప్రవర్తిస్తున్నావంటూ తీవ్ర స్వరంతో బెదిరించాడు. ఉగాది వరకు నీకు సమయం ఇస్తున్నాను ఇలా హెచ్చరించాడు. చివరిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ దారుణంపై సౌందరరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. చివరికి దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం సమాంతర దర్యాప్తు చేసి సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించింది. ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అసలు ఇంత హడావిడి చేస్తున్న ఈ వీరరాఘవరెడ్డి ఎవరు? అతడు సైన్యాన్ని తీసుకువచ్చి ఇంతలా బెదిరిస్తున్న వ్యవహారం ఏంటి? తను ఏం స్థాపించాలని అనుకుంటున్నాడు? అసలు ఈ బెదిరింపులేంటి? అసలు ఈ వీరరాఘవరెడ్డి ఎవరనేది ఇప్పుడు చూద్దాం. అసలు ఈ వీరరాఘవరెడ్డి ఎవరనేది చూస్తే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన వ్యక్తి ఈ వీరరాఘవరెడ్డి. గత ఏడాది సెప్టెంబర్లో రామరాజ్యం ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశాడు తాను. రామరాజ్యం సంస్థ వెబ్సైట్లో వివరాలన్నీ స్పష్టంగా ఉన్నాయి. రామరాజ్యం పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో దాని గురించి ప్రచారం చేస్తున్నాడు. ఈ సంస్థకు ఫేస్బుక్లో ఒక అకౌంట్ ఉంది. అందులో ఫోటోలు వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాడు. 5,000 మందిని నియమించుకోవాలని నిర్ణయించినట్టు కూడా అందులో ఉంది. 10వ తరగతి చదివిన యువతీ యువకులను తన సైన్యంలో రిక్రూట్ చేసుకుంటున్నాడు. 5 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం ఉండాలి, 2 కిలోమీటర్లు పరిగెత్తే సత్తా ఉండాలి, వాళ్ళే అర్హులు. అంతేకాదు ఎన్నో కండిషన్లు ఉన్నాయి. ఆయన ఆర్మీలో చేరాలంటే వయసు 20 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. నియమించుకున్న వారికి నెలకి 20,000 వేతనం ఇస్తాడు. భోజనం వసతి కూడా కల్పిస్తామని ఆఫర్ చేశాడు. అయితే ఇందులో అందరినీ నియమించుకోరు. ఆర్మీలో నియమించుకోవడానికి ప్రధాన అర్హత కూడా ఉంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఈ రామరాజ్యం ఆర్మీ పనిచేస్తుందట. ఇది కూడా నోటిఫికేషన్లో చెప్పాడు. అయితే ఆర్మీలోకి రావడానికి ప్రధాన అర్హత ఇక్ష్వాక లేదా భరత వంశానికి చెందిన వారు ఇందులో చేరాలట. ఇది అతని కండిషన్. వారికి మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఉంటుందట. అయితే ఈ ఆర్మీలో చేరిన వారు ఖచ్చితంగా ఈ కండిషన్లు ఫాలో అవ్వాలట. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా నిలబడాలి. చావడానికి కూడా వెనుకాడకూడదు. రామరాజ్య స్థాపనే సభ్యుల లక్ష్యం కావాలి. అయితే అర్హత కారణంగా ఈ నోటిఫికేషన్కి పెద్దగా స్పందన రాలేదు. దీంతో వీరరాఘవరెడ్డి కొద్ది రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటన చేస్తున్నాడు. అర్చకులను కలుస్తున్నాడు. రామరాజ్య ఆర్మీ స్థాపనకు మీరు సహకరించాలని 10 మందిని కోరుతూ ఉన్నాడు. ఇక్ష్వాక భరత వంశీయులను గుర్తించడం కేవలం అర్చకులకే సాధ్యమవుతుందట. ఆలయాలకు వచ్చిన యువతను వారి కులగోత్రాలు వంశం గురించి తెలుసుకుని ఆ వివరాలు తమకు అందించాలని వీరరాఘవరెడ్డి కోరిక. ఈ క్రమంలో 4 రోజుల క్రితం చిలుకూరు వెళ్ళాడు. బాలాజీ ఆలయానికి వచ్చాడు. అక్కడికి రోజు వేలాది మంది యువత వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారి వివరాలు తెలుసుకుని ఇవ్వాలంటూ అర్చకుడు రంగరాజన్ని కూడా కోరాడు. చిలుకూరు బాలాజీ అర్చకుడిని తన రామరాజ్యం సైన్యంలో చేరాలంటూ ఒత్తిడి చేశాడు. తమకు ఆర్థిక సహాయం చేయాలని, చిలుకూరు ఆలయ బాధ్యతలు కూడా తమకు అప్పగించాలంటూ వీరరాఘవరెడ్డి కోరాడు. ఇది అతనిపై ఆరోపణ. దానికి రంగరాజన్ నిరాకరించారు. దీంతో ఆయన్ని ఇబ్బంది పెట్టి దాడికి పాల్పడ్డాడు. అయితే అర్చకులు రంగరాజన్ గారు దానికి నిరాకరించారు. తాను రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానంటూ తెలిపారు. దీంతో రామరాజ్యం సంస్థ వ్యవస్థాపకుడైన వీరరాఘవరెడ్డి సభ్యులు దాడి చేశారు.
రామరాజ్యం సంస్థ ప్రధాన లక్ష్యం యువత. వారిని ఆర్మీలోకి తీసుకోవడం కోసమే ఈ దాడి జరిగింది. వీరు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నమ్మడం లేదు. రామరాజ్యం స్థాపిస్తానని ఒక సంకల్పంతో ఉన్నాడు ఈ వ్యక్తి. ఇందుకు ఫండ్ రైజింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ వివరాలన్నీ వెబ్సైట్లో ఉన్నాయి. వెబ్సైట్ పరిశీలిస్తే అందులో వీరరాఘవరెడ్డి వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీడియోలో ప్రశాంతంగా కనిపిస్తున్నాడు ఈ వ్యక్తి. కానీ బాలాజీ ఆలయ అర్చకుడిపై దాడి సందర్భంగా ఎంతో కోపం, ఆగ్రహాన్ని చూపించాడు. చిలుకూరు ఆలయానికి రోజు వేలాది మంది యువత వస్తూ ఉంటారు. వారి వివరాలు సేకరించి ఇవ్వాలనేది అతని డిమాండ్. అర్చకుడు దానికి నిరాకరించారు. దీంతో కోపం వచ్చింది. వీరరాఘవరెడ్డిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయట. 2015లోనే హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రామరాజ్యం పేరుతో తనకు ప్రత్యేక చట్టం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. దీన్ని గుర్తించి కేసు నమోదు చేశారు పోలీసులు. కొంతకాలంగా వీరరాఘవరెడ్డి హైదరాబాద్లోని మణికొండలో ఉంటున్నాడు. 2022లో రామరాజ్యం పేరుతో ఈ వెబ్సైట్ని ప్రారంభించాడు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రచారము చేశాడు. భగవద్గీత శ్లోకాలు అప్లోడ్ చేసేవాడు. యువతను ప్రేరేపించే విధంగా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఆర్మీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారము చేశాడు. ఈ క్రమంలోనే రామరాజ్యం ఆర్మీ పేరుతో రిక్రూట్మెంట్ ప్రారంభించాడు. గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రిక్రూట్మెంట్ చేశాడు. అయితే 25 మందిని తన ఆర్మీలో జాయిన్ చేసుకున్నాడు. వీళ్ళని గత నెల 24న ఏపీలోని పశ్చిమ గోదావరి తణుకుకు తీసుకువెళ్ళి మీటింగ్ పెట్టాడు. అక్కడ 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కోటప్పకొండకు వచ్చారు. ఒక్కొక్కరి దగ్గర కొంత నగదు తీసుకొని వాళ్ళకు బ్లాక్ యూనిఫామ్ కుట్టించాడట. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్ తీసుకువచ్చాడు వారిని. తన సైన్యానికి ఫండింగ్ ఇవ్వాలని, చిలుకూరు గుడికి వచ్చే భక్తులను తన సైన్యంలో చేరేలా ప్రేరేపించాలని, వారి పూర్తి వివరాలు ఇవ్వాలని అర్చకుడు రంగరాజన్ అడిగాడు. దానికి ఆయన నిరాకరించారు. దీంతో తమ మనుషులతో రంగరాజన్ మీద దాడి చేయించాడు ఈ వ్యక్తి. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 2 మహిళలు సహా 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ దాడిలో మొత్తం 22 మంది పాల్గొన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇక మరో 16 మంది కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయం దేశంలోనే అత్యంత గుర్తింపు ఉన్న ఆలయాల్లో ఒకటి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని వీసా వెంకటేశ్వర స్వామిగా పిలుస్తారు. స్వామివారిని దర్శించుకుని 108 ప్రదక్షిణలు చేస్తే వీసా వస్తుందని యువత నమ్మకం. ఇప్పటికే అమెరికా కానీ ఇతర దేశాలు వెళ్ళిన ఎంతోమంది స్వామిని దర్శించుకొని అక్కడికి వెళ్ళిన వారే. అందుకే ఈ ఆలయానికి ఎంతోమంది యువత వస్తూ ఉంటారు. వారి వివరాలు ఇవ్వాలని కోరడం, అర్చకుడు దీనికి ఒప్పుకోకపోవడం, అలాగే ఫండ్ ఇవ్వాలని కోరడం, ఈ ఆలయ బాధ్యతలు మాకు ఇవ్వాలని కోరడం, ఇవన్నీ కూడా దాడికి కారణమని తెలుస్తోంది. ఇది ముమ్మాటికి వీరరాఘవరెడ్డి చేసిన దుర్మార్గమనే చెప్పాలి. చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి తెలంగాణలోనే పెను సంచలనంగా మారింది. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని రామరాజ్యం ఆర్మీ ప్రతినిధులు కోరడం, అందుకు ఆయన నిరాకరించడంతో దాడి చేశారు వీరు. దాడి చేసిన వారిలో ప్రధాన నిందితుడిగా వీరరాఘవరెడ్డిని ఇప్పటికే గుర్తించి అరెస్ట్ చేశారు. తన అనుచరులతో కలిసి దాడి చేయడమే కాదు, ఆయనతో మాట్లాడుతున్న వీడియోలు కూడా బయట వచ్చాయి. వెబ్సైట్లో అవన్నీ కూడా అప్లోడ్ చేశారు. దీంతో రంగరాజన్ మెయినాబాద్ పోలీసులకు ఆశ్రయించారు. రామరాజ్యం సంస్థ వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డితో పాటు అతని ప్రైవేట్ సైన్యంలోని 20 మందిపై కేసులు నమోదు చేశారు. మొత్తం వారందరి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. మొత్తం 22 మంది రామరాజ్యం పేరిట ప్రైవేట్ సైన్యం తన ఇంట్లో దూరినట్టు రంగరాజన్ చెప్పారు పోలీసులకు. సీసీటీవీ రికార్డు ఆధారంగా నిందితుల్ని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. తాను నివాసంలో కింద కూర్చున్న సమయంలో దుండగులు బోట్లతో లోపలికి వచ్చారని, తనపై వస్తూనే దుర్భాషలాడారని, భౌతిక దాడులకు పాల్పడ్డారని, ఈ ఘటన తర్వాత వీడియోలు పెను వైరల్ అయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రంగరాజన్ను పరామర్శించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఘటనపై. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలయ అర్చకుడితో ఫోన్లో మాట్లాడారు. ఖచ్చితంగా వారికి కఠిన శిక్ష పడుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు పోలీసులు. ఏది ఏమైనా రాఘవరెడ్డి చేసింది తప్పు. సైన్యాలు, ప్రైవేట్ ఆర్మీలు ఏర్పాటు చేసుకుని ఎవరి జోలికైనా మరొకరు రాకుండా వారికి కఠిన శిక్ష పడేలా చేయాలని ఈ సమాజం కోరుకుంటోంది. ఈ ఘటనపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి.